ఈ ఒక్క విషయంలో తనూజ పుట్టస్వామి మనస్తత్వం ఏంటి అనేది అందరికీ అర్థమైపోతది. 'డీమన్ పవన్' గారి తండ్రి ఇక లేరు అనే సంగతి అందరికీ తెలిసిందే. 'డీమన్ పవన్' ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే 'బిగ్ బాస్' సీజన్ 9 కంటెస్టెంట్స్ అందరికీ 'స్టార్ మా పరివార్' అవార్డ్స్ అయితే జరిగాయి. ఈ అవార్డ్స్‌లో కంటెస్టెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఆ తరువాత యాజ్ యూజువల్‌గా వాళ్ళు ఆ షూట్ తర్వాత రెస్ట్ చేస్తూ ఉన్న సమయంలో 'డీమన్ పవన్' తండ్రి గారికి బాలేదని తెలియడంతో వెంటనే 'డీమన్ పవన్' ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇదే విషయాన్ని తెలుసుకున్న 'బిగ్ బాస్' సీజన్ 9 కొంతమంది కంటెస్టెంట్స్‌లో తనూజ పుట్టస్వామి ముందడుగు వేసి 'డీమన్ పవన్‌నయితే కలవడానికి వెళ్ళిందట. 'డీమన్ పవన్' అలానే తనూజ 'బిగ్ బాస్' హౌస్‌లో మొదట్లో అంత క్లోజ్‌గా లేకపోయినా 'రీతు చౌదరి' ఎలిమినేషన్ తర్వాత 'డీమన్' అలానే తనూజకి ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందని చెప్పాలి. వీళ్ళిద్దరూ కూడా చేసిన అల్లరి కానీ, హౌస్‌లో వాళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి ఇలా ఉంటే బావున్ను అనే ఫీలింగ్ అయితే ఆడియన్స్‌కి తెప్పించారు. 'టామ్ అండ్ జెర్రీ' అనే పేరు కూడా వచ్చింది వీళ్ళిద్దరికీ. మంచి ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. అయితే ఇక 'డీమన్ పవన్' తండ్రి అనారోగ్యంతో చాలా రోజులుగా బాధపడుతున్నారు. అదందరికీ తెలుసు. అయితే అది 'బిగ్ బాస్' సీజన్ 9 స్టేజ్ పైకి రావడం, ఆయన డీమన్‌ని ఎంకరేజ్ చేయడం, అప్పుడు అందరూ కూడా ఆయన మాట్లాడిన మాటలకి హ్యాట్స్ ఆఫ్ అంటూ ఆయన ఫోటోస్ చాలా వైరల్ చేశారు. ఎంత అనారోగ్యంతో బాధపడుతున్నా ఏ రోజు కూడా డీమన్ సింపతి కోసం ఆట ఆడలేదు. తన సొంత కష్టంతో ఆట ఆడాడు. కాకపోతే అప్పుడు మొదట్లో రీతుతో ఉండే విధానానికి కాస్త నెగెటివ్ అయినా సరే, ఆ తర్వాత వీళ్ళ బాండ్‌కి మంచి పేరొచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం వీళ్ళిద్దరూ వరుస అవకాశాలను అందుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్స్‌గా ఉంటూ యూట్యూబ్ ఛానల్స్‌లో కూడా వాళ్ళు సొంత రెవెన్యూ జనరేట్ చేయడం మొదలుపెట్టారు. ఏది కష్టపడినా, ఎంత కష్టపడినా నా కుటుంబం కోసమే అంటూ డీమన్ చెప్పడం. డీమన్ ఇక బ్రీఫ్‌కేస్ తీసుకొని బయటికి రావడానికి కారణం కూడా తన కుటుంబమే అని, ఫినాన్షియల్‌గా మేము చాలా సమస్యల్లో ఉన్నామని, అందుకే బ్రీఫ్‌కేస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడి వరకే వస్తానని టాప్ 3 కంటెస్టెంట్ అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటూ హౌస్ నుంచి ఆయనొచ్చారు. అయితే ఇక 'డీమన్ పవన్' తండ్రిని చూడటానికి రీతు చౌదరి అలానే తనూజ పుట్టస్వామి వెళ్లారట. అయితే రీతు డీమన్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటుంది. కానీ తనూజ కూడా ఈ విషయం తెలుసుకొని వెంటనే 'డీమన్ పవన్‌ని కలవడానికి వెళ్ళిందట. మరి తనూజపై మీ ఫీలింగ్ ఏంటి?